ఒక పెద్ద అడవికి దగ్గరగా ఉన్న చిన్న గ్రామంలో మరియా అనే ఒక పేద మహిళ జీవించేది. ఆమె జీవితం చాలా కష్టంగా ఉండేది. ఆమెకొక చిన్న బిడ్డ మాత్రమే ఆశగా ఉండేది. భర్త లేడు, సహాయం చేసేవారు లేరు. అయినా ఆమె ఎప్పుడూ ఒక మాట చెప్పేది: దేవుడు నాతో ఉన్నాడు. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే మరియ లేచి తన చిన్న బిడ్డను ఎత్తుకొని దేవుని ముందు మోకాళ్లపై కూర్చొని ప్రార్థించేది. ప్రభువా, ఈరోజు కూడా మమ్మల్ని కాపాడాలి, మా జీవితం నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి కన్నులు తెరిచేది. ఆ తర్వాత ఆమె తన చిన్న బిడ్డను ప్రేమగా ముద్దు పెట్టుకొని అడవికి వెళ్ళడానికి సిద్ధమయ్యేది. ఎందుకంటే ఆమె జీవితం కట్టెలు కొట్టి అమ్మడం మీదే ఆధారపడి ఉండేది. ఒక్కరోజు కూడా పని చేయకపోతే ఆ రోజు వారికి భోజనం ఉండేది కాదు. అలా ఒకరోజు ఉదయం గాలి చల్లగా ఉంది. పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి. మరియ తన బిడ్డను ఎత్తుకొని ఒక చేతిలో గొడ్డలి పట్టుకొని అడవిలోకి నడవడం మొదలుపెట్టింది. అడవి చాలా పెద్దది. ఎత్తైన చెట్లు, పచ్చని ఆకులు, గాలి మెల్లగా వీచుతోంది. కానీ అదే అడవిలో ప్రమాదకరమైన జంతువులు కూడా ఉన్నాయి. అది తెలిసినా మరియ జీవితం కోసం అక్కడికి వెళ్లాల్సిందే. కొంతసేపటి తర్వాత ఆమె ఒక పెద్ద చెట్టు దగ్గరకు వచ్చింది. ఆ చెట్టు బలమైన కొమ్మలతో ఉంది. ఆమె తన దగ్గర ఉన్న బట్టతో ఒక చిన్న ఉయ్యాల కట్టి తన బిడ్డను అందులో పడుకోబెట్టింది. బిడ్డ నవ్వింది. మరియ చిరునవ్వుతో ఇలా చెప్పింది: బంగారం, అమ్మ కాస్త పనిచేసి వస్తుంది అని చెప్పి ఉయ్యాలను మెల్లగా ఊపింది. కొద్ది క్షణాల్లోనే చిన్న బిడ్డ నిద్రపోయింది. మరియ కొంచెం దూరంలోకి వెళ్ళి కట్టెలు కొట్టడం ప్రారంభించింది. గొడ్డలి చెట్టును తాకే శబ్దం అడవిలో మార్మోగింది. సూర్యుడు నెమ్మదిగా ఎగబాకుతున్నాడు. వేడి పెరుగుతోంది. మరియ చెమటతో తడిసిపోయింది. అయినా ఆమె ఆగలేదు. ఎందుకంటే ఆమెకు తెలుసు, తన బిడ్డ కోసం తాను కష్టపడాలి. మధ్య మధ్యలో ఆమె తిరిగి చూసేది. ఉయ్యాల మెల్లగా ఊగుతోంది. బిడ్డ ప్రశాంతంగా నిద్రపోతోంది. అంతా సరిగ్గానే ఉంది. కానీ అదే సమయంలో పొదల్లో ఒక కదలిక వచ్చింది. అడవిలో చాలా కాలంగా తిరుగుతున్న ఒక పెద్ద సింహం నెమ్మదిగా బయటకు వచ్చింది. దాని కళ్ళు నేరుగా ఉయ్యాల వైపు చూశాయి. అది మెల్లగా అడుగులు వేస్తూ చెట్టు దగ్గరకు వచ్చింది. బిడ్డ చిన్నగా కదిలింది. ఉయ్యాల కొంచెం ఊగింది. సింహం దగ్గరికి వచ్చింది. అది చుట్టూ చూసింది. మరియ కొంచెం దూరంలో ఉంది. ఆమెకు ఏమీ తెలియదు. ఒక్కసారిగా సింహం తన పళ్లతో బిడ్డను ఉయ్యాల నుంచి తీసుకుంది మరియు నెమ్మదిగా అడవిలోకి నడిచిపోయింది. కొన్ని నిమిషాల తర్వాత మరియ తిరిగి చూసింది. ఉయ్యాల ఖాళీగా ఉంది. ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. నా బిడ్డ అని అరుస్తూ ఆమె ఉయ్యాల దగ్గరకు పరిగెత్తింది. ఆమె కళ్ళలో భయం, గుండెల్లో వేదన. ఉయ్యాల ఖాళీగా ఊగుతోంది. ఆమె నేలపై కూర్చుంది. కన్నీళ్లు ఆగడం లేదు. అప్పుడే ఆమెకు పొదల్లో సింహం అడుగు గుర్తులు కనిపించాయి. ఆమెకు అర్థమైంది, సింహం తన బిడ్డను తీసుకెళ్ళింది. ఆమె గుండె పగిలిపోయింది. కానీ ఆ క్షణంలో ఆమె ఒక పని చేసింది. ఆమె మోకాళ్లపై కూర్చుంది. ఆకాశం వైపు చూసింది మరియు కన్నీళ్లతో ఇలా ప్రార్థించింది: యేసయ్యా, నేను బలహీనురాల్ని. నా బిడ్డను కాపాడలేకపోయాను. కానీ నువ్వు సర్వశక్తిమంతుడు. దయచేసి నా బిడ్డను కాపాడు. అడవి అంతా నిశ్శబ్దంగా ఉంది. గాలి మెల్లగా వీచింది. చెట్లు ఆకులు ఊగాయి. కొన్ని క్షణాలు గడిచాయి. ఆ సమయంలో ఆకాశంలో ఒక ప్రకాశం కనిపించింది. మబ్బుల మధ్య నుంచి ఒక గొప్ప వెలుగు అడవిపై పడింది. మరియ ఆశ్చర్యంతో పైకి చూసింది. ఆ వెలుగులో యేసయ్య కనిపించాడు. తెల్లని వస్త్రాలు, శాంతమైన ముఖం, ప్రేమతో నిండిన కళ్ళు. ఆయన చేతుల్లో చిన్న బిడ్డ ఉంది. బిడ్డ సురక్షితంగా ఉంది. ఒక్క గాయము లేదు. యేసయ్య మెల్లగా మరియ దగ్గరకు వచ్చాడు. మరియ కన్నీళ్లతో ఆయన్ని చూసింది.
యేసయ్య చిరునవ్వుతో బిడ్డను ఆమె చేతుల్లో పెట్టాడు. ఆ క్షణంలో మరియ ఆనందంతో తన బిడ్డను గట్టిగా కౌగిలించుకుంది. ఆమె కన్నీళ్లు ఇప్పుడు ఆనందంగా మారాయి. ప్రభువా, నువ్వు నిజంగా జీవించే దేవుడివి అని ఆమె చెప్పింది. అప్పుడు యేసయ్య మెల్లగా ఇలా అన్నాడు, నన్ను నమ్మిన వారిని నేను ఎప్పుడూ విడిచిపెట్టను అని చెప్పి ఆయన మబ్బుల్లో కలిసిపోయాడు. ఆ రోజు నుంచి మరియ జీవితం మారిపోయింది. ఆమె గ్రామంలో అందరికీ ఈ అద్భుతం గురించి చెప్పింది. మరియు ఒక మాట చెప్పింది, కష్టాల్లో కూడా విశ్వాసం కోల్పోవద్దు. ప్రార్థన చేసేవారికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. స్టోరీలోని మారల్, విశ్వాసంతో చేసిన ప్రార్థన ఎప్పుడూ వృధా కాదు. దేవుడు తనను నమ్మిన వారిని ఎప్పుడూ కాపాడుతాడు.